యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసయ్య గొప్పోడు, చాలా మంచోడు. ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు. తన భక్తులను దేవుడు చల్లగా చూస్తాడు. ఈ లోకములో అన్ని మనకు అనుగ్రహిస్తాడు. సంపదలు ఇస్తాడు, ఆయురారోగ్యాలు ఇస్తాడు, మనల్ని మంచిగా ఈ లోకంలో బ్రతికిస్తాడు అనే ఒపీనియన్ మనకుందా? మనం అతి భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఇది కాదండి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఈ లోకంలో చల్లగా చూడడానిక కాదండి. దేవుడు నిర్ణయించిన ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, నాట్ మోర్ దాన్ 100 years. కానీ మనం నిత్యము నివసించాల్సిన 2 స్థలాలు ఉన్నాయి. ప్రభువులో ఉండే రక్షణ పొందితే, ప్రభుని మనం చేర్చుకుంటే, ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే, భయముతో మన రక్షణ కొనసాగించుకుంటే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే మనం మోక్షం వెళ్తాం, నిత్య జీవం, యుగ యుగములు జీవిస్తాం. లేకపోతే యుగ యుగములు నరకంలో పారవేయబడతాం. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును, పురుగు చావదు, అగ్ని ఆరదు అని యేసయ్య మనకు తెలియజేశాడు.